హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఎక్స్ట్రాడినరీ ఎగ్ పఫ్ కోసం అయితే నేను ఒక కప్పుతో మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఇందులో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉందంటే మేము రుచి గోల్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తామండి. మీరు ఏ ఆయిల్ కావాలితే ఆ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి బట్టరు, నెయ్యి ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్తో వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీనికోసం మైక్రోవేవ్ కూడా ఏం అవసరం లేదండి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది బాగా అర్థమవుతుందండి. అలాగే ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత నేనైతే 6 ఎగ్స్ పఫ్స్ అయితే చేసుకున్నానండి. అందుకోసం 3 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్టఫింగ్ కోసం కూడా ఆనియన్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోయేదాకా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఒక చిన్న టమాటాను కూడా యాడ్ చేసుకున్నానండి నేను, టేస్ట్ అనేది బాగుంటుందని. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా కూడా మెత్తపడుతుంది కదా, బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా మసాలా అనేది యూజ్ చేయడం లేదు. అలాగే ఒక స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ వండిచ్చేస్తే. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండిలో మనకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇది మనం చపాతీలో చేసుకునేటప్పుడు యూజ్ అవుతుందండి. ఎగ్ పఫ్ చేసుకుంటాం కదా, ఎగ్ పఫ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం రెస్ట్ ఇచ్చేసాం కదండి, అన్నిటిని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటూ మనం రెస్ట్ ఇచ్చేసిన పిండిని కూడా ఒక 7 బాల్స్లో చేసుకున్నానండి నేను. ఈ విధంగా పొడి పిండిని జల్లుకుంటూ ఒక్కొక్కటిగా పూరి షేప్స్లో ఈ విధంగా బాగా పలచగా చేసేసుకోవాలండి. థిక్గా ఉంటే లేయర్ అనేది బాగా ఉడకడం కష్టమవుతుంది కదా, అలాగే పలచగా అన్నిటిని ఇలా చేసేసుకుని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ముందు చూపించాను కదా, ఈ విధంగా మనం పిండిని అయితే అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ పఫ్ కోసం ఇవైతే అతుక్కోకుండా సెపరేట్గా మనకు లేయర్స్ అనేది బాగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ పిండిని అయితే మనం అప్లై చేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసుకుని అన్నిటిని కూడా ఇలా వేసేసుకుని ఎడ్జెస్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసేసుకుని ఎక్స్ట్రా పిండిని అయితే పక్కకి తీసేయచ్చు. నేనైతే ఎగ్ పఫ్ కోసం 6 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. 6 పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక్కొక్క దాంట్లో స్టఫింగ్ యాడ్ చేసేసుకొని మన హాఫ్ ఎగ్ని కూడా పెట్టేసుకోవాలండి. 6 ఎగ్స్ కాబట్టి 3 ఎగ్స్ని హాఫ్ ఎగ్స్గా మీరైతే 4 టైమ్స్గా ఈ విధంగా ఫోల్డ్ చేయొచ్చండి. నాకు వీడియో తీస్తూ నేను పెట్టడం వల్ల నాకు అలా రాలేదు. మీకు కొంచెం వీలయ్యేలా ఉంటే మీరు కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. నేను వీడియోని రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను కదా, అందుకని మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఇది ఒక్కటి మాత్రం కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది. ఈ విధంగా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బాగా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. మీకు వీలైతే అదే పిండితో పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అంచుల్ని క్లోజ్ చేయొచ్చు ఆయిల్ని తడిపెడుతూ. ఈ విధంగా అన్ని షేప్స్ని ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇది ఇంకొంచెం బెటర్గా చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బాగా ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే మనకి బాగా వస్తాయండి ఎగ్ పఫ్స్ అనేవి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. హోమ్ మేడ్ కదా, బటరు నెయ్యి ఏం అవసరం లేదండి. ఈ విధంగా అన్నిటిని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టేసుకొని మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈలోగానే అన్ని ఎగ్ పఫ్స్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుందాం. మన ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ని పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా బాండీలో డీప్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది రెడీ చేసి పెట్టుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లోలో పెట్టేయాలండి ఆయిల్ అనేది. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఎగ్ పఫ్స్ అనేది వేసేసుకొని జాయిగా వేగేంత వరకు ఉంచాలి. వెంటనే తిప్పేయకూడదండి. తిప్పేయకుండా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఈ విధంగా యాడ్ చేసేసుకొని సిమ్లోనే ప్రాసెస్ అంతా జరగాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి.
మనం చేయాలంటే పేషెన్స్ చాలా అవసరం అండి. ఎంత సిమ్లో పెడితే అంత బాగుంటుంది. చూసారు కదా మీరు, చుట్టుపక్కల ఆనియన్స్ అనేది బాగా వచ్చేస్తున్నాయి బయటికి. ఎందుకంటే నేను స్టఫింగ్ కరెక్ట్గా క్లోజ్ చేయలేకపోయానండి వీడియో తీసిన వల్ల. ఇదిగోండి మన ఫైనల్గా మన ఎగ్ పప్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బయట హోటల్స్ ఆ విధంగా నేను ఎప్పుడూ తినలేదు. బట్ ఇంట్లో హోమ్ మేడ్ స్టైల్లో చాలా బాగా వచ్చిందండి టేస్ట్. బయట దానికన్నా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు ఈ విధంగా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.